హలో ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం చాలా డిఫరెంట్ తెలుగు టు ఇంగ్లీష్ మీనింగ్స్ అండ్ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ నేర్చుకుందాం. నౌ లెట్స్ గెట్ ఇంటు ద క్లాస్. వాలింది అంటే ల్యాండెడ్, అలాగే పర్చ్డ్ అంటారు. ఎగ్జాంపుల్, వాటి మీద ఈగలు వాలాయి తినకు అంటుంటాం కదా. ఫ్లైస్ హ్యావ్ ల్యాండెడ్ ఆన్ ఇట్, డోంట్ ఈట్. ఫ్లైస్ హ్యావ్ ల్యాండెడ్ ఆన్ ఇట్, డోంట్ ఈట్. కాకి గోడ మీద వాలింది. The crow perched on the wall. The crow perched on the wall. సో ల్యాండెడ్ అంటే చిన్న చిన్న వాటికి, అంటే ఈగలు, బటర్ఫ్లైస్ అలాంటి వాటికి వాడాలి. పర్చ్డ్ అంటే కాకులు, పక్షులు ఇలాంటి వాటికి వాడాలి. ఓకే. తోలడం అంటే షూ అవే, అలాగే డ్రైవ్ అవే. ఈగల తోలు అంటే ఎక్కువ ఉంటే ఇలా అంటుంటారు కదా. షూ అవే ద ఫ్లైస్. షూ అవే ద ఫ్లైస్. కాకిని తోలు లేదా కాకుల్ని తోలు, పక్షుల్ని తోలు ఇలా అంటుంటారు కదా వాళ్తుంటే. డ్రైవ్ అవే ద క్రోస్. డ్రైవ్ అవే ద క్రోస్. సో చిన్న చిన్న వాటికి షూ అవే అనాలి, కాకులకి పక్షులకి ఇలాంటి వాటికైతే డ్రైవ్ అవే అనాలి. పాకడం క్రాల్. టేబుల్ మీద చీమలు పాకుతున్నాయి. యాంట్స్ ఆర్ క్రాలింగ్ ఆన్ ద టేబుల్. యాంట్స్ ఆర్ క్రాలింగ్ ఆన్ ద టేబుల్. పంచదారకి చీమలు పట్టాయి అంటూ ఉంటాం కదా. The sugar is full of ants. The sugar is full of ants. చీమలు దులుపు అంటుంటాం కదా. షేక్ ఆఫ్ ద ants. షేక్ ఆఫ్ ద ants. ఇక్కడ దులపడాన్ని షేక్ ఆఫ్ అంటాం. కుట్టింది అంటే బిట్. బయటికి వీటు బిట్. దోమ కుట్టింది. ఏ మస్కిటో బిట్ మీ. ఏ మస్కిటో బిట్ మీ. ఇప్పుడు మీ క్వశ్చన్, పక్షి కొమ్మ మీద వాలింది. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.